మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం నుంచి పలుమూలల నుంచి వచ్చేసిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి అయిన మరి యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, పారిశ్రామికవేత్తగా తనదైన శైలిలో మరి వివేక్ గారి తనయుడిగా, కాకా వెంకట స్వామి గారి మనుమడిగా ఈరోజు మన గడ్డం వంశీ గారి గురించి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు వినోద్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారికి, మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, పెద్దపల్లి గౌరవ శాసనసభ్యులు విజయ రమణారావు గారికి, సోదరులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు వేదికపై అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ స్థాయిలో ప్రజా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న సోదరులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆలస్యమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంలో మరి ఉత్తరప్రదేశ్ పోయి దాంట్లో పాల్గొని వచ్చే సమయానికి మరి తప్పకుండా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను తప్పకుండా కలుసుకోవాలి. హెలికాప్టర్ కు ఇబ్బంది అయినా కానీ ఆఖరికి రోడ్డు నుంచి అయినా పోయి ధర్మపురి నియోజకవర్గ ప్రజలను కలవాలి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఈరోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. మన పార్లమెంట్ అభ్యర్థి అయిన వంశీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసిండు. ఒక యువకుడిని ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాలని వారి ఆలోచన చేసిండు. స్వతహాగా సేవ చేయాలి, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని, యువతరానికి ఒక స్ఫూర్తిగా రాబోయే కాలంలో నేను ఉన్నానని ధైర్యం చెప్పడానికి ఒక వ్యక్తిత్వాన్ని ముందుకు నిలబెట్టాలని వంశీ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువకులను ప్రోత్సాహం చేస్తూ యువతరానికి పెద్దపీట వేయాలని, అదేవిధంగా 10 సంవత్సరాల కాలం పాటు ఒక ప్రక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ యువకులకు మోసం చేసి కనీసం వారికి రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఒక్క మారు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉంటే, అటువైపున్న బీజేపీ పార్టీ వారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశవ్యాప్తంగా ఉన్న యువతకు మోసం చేస్తే, ఆ యువతకు నేను ఉన్నాను అని నిలబడడానికి ముందొచ్చిన వంశీని మనం ఆశీర్వదించడం కావాలని కోరడానికి మేమందరం కూడా రావటం జరిగింది. మిత్రులారా, ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రాబోయే కాలంలో మేము వారు అందరం కూడా కలుసుకొని ఈ నియోజకవర్గంలో బెల్లంపల్లి నుంచి మొదలుపెట్టుకొని చెన్నూరు కానీ, అదేవిధంగా మంచిర్యాల కానీ, రామగుండం కానీ, పెద్దపల్లి కానీ, ధర్మపురి కానీ, మంతని కానీ నియోజకవర్గాలకు సంబంధించిన సాగునీరు, త్రాగునీరు, రహదారులు, ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం, ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరో విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సోదరులు రాజ్ ఠాకూర్ గారే కానీ, అదేవిధంగా ఇప్పుడే మీ గౌరవ శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నాయకుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఈ చిట్ట చివరి ఉన్న రైతు సోదరులకు నీరు అందుతుందని వచ్చిన కారులో కూర్చుంటే ఇప్పటి వరకు 4 సార్లు చెప్పింది.
ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన రైతుల మీద మాటల వరకే కాదు చేతల్లో చూపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అందరూ ఈరోజు ఈ ధర్మపురి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ ప్రాంతంలో మరి ఆ భగవంతుడు దయతో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఓ పుణ్యక్షేత్రం, ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఏ విధంగానైతే అన్ని పుణ్యక్షేత్రాలు రాబోయే కాలంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మన ప్రభుత్వం ఈ పుణ్యక్షేత్రాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమం, ఏదో ఒక దేవాలయాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన లేకుండా అన్ని పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్న ధర్మపురి నియోజకవర్గాన్ని నుంచి ఉన్న మా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మొదలుపెట్టుకుంటే రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ కానీ కొండగట్టు కానీ మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అనేక దేవాలయాలను అభివృద్ధి చేయాలనే కాంక్ష ముఖ్యమంత్రిలో ఉంది. మనం ఈరోజు ఇక్కడ కానీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు వారు అడిగిన సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు అడిగిన పత్తిపాక రిజర్వాయర్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన పాఠశాలలు కళాశాలల విషయంలో ప్రత్యేక చొరవ చూపెట్టడం నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన వరకు ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. ఏ విధంగా ముందుకెళ్దాం? ఈరోజు మీరు లక్ష్మణ్ కుమార్ గారిని పెద్ద ఎత్తున గెలిపించారు. అదేవిధంగా మరి గడ్డం వంశీ గారిని కూడా ఇంకో 10,000 లక్ష్మణ్ కుమార్ గారు కంటే ఎక్కువ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తే మీ నాయకుడిని లక్ష్మణ్ కుమార్ గారిని మీరు ఇంకా ఎక్కువ బలపరిచినట్టయి వారిపైన ఎక్కువ బాధ్యత పెట్టే కార్యాచరణ చేయాలని మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరొక ప్రత్యేకమైన విషయం, ప్రతిరోజు టీఆర్ఎస్ పార్టీ వారు పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు, మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి ఏ అంశం లేదు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడటానికి. కరెంటు కోతలు ఉన్నాయని ఒకటే అబద్ధపు మాట, సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ నుంచి 23 ఏప్రిల్ వరకు ఎంతవరకు వారు విద్యుత్ సరఫరా చేశారో దానికంటే అధికంగా డిసెంబర్ 23 నుంచి మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏప్రిల్ మాసం వరకు ఇంకో 2,000 అదనంగా మరి మిలియన్ యూనిట్లను మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది లేకుండా ఇటు రైతులకు కానీ గృహ వినియోగదారులకు కానీ ఇచ్చే కార్యక్రమం చేసింది. ఎక్కడైనా మరి పీక్ డిమాండ్ ఉన్న సందర్భంలో సాంకేతిక ఇబ్బందులతోని ట్రిప్ అయితే దాన్ని రాజకీయం చేసి ఓట్లాడికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. మా దగ్గర లెక్కలున్నాయి, ఎంత విద్యుత్ సరఫరా చేసినాం, మీరు మీ పాలనలో చేసిన సరఫరా కంటే ఎక్కువగా సరఫరా చేసినాం. మీ పాలనలో ఎన్నిసార్లు ట్రిప్ అయిందో దాంట్లో పావులా వంతు కూడా ట్రిప్ కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అప్పుడప్పుడు కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన ఇంకా ఉంటారు కదా ఆ కార్యాలయాల్లో పనిచేసేటోళ్ళు, అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వారు సస్పెండ్ కావాలి. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగితే ఇబ్బంది చేసిన ఏ అధికారిని కూడా ఉపేక్షించేది లేదని సస్పెండ్ చేస్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశాను. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి హామీని, ప్రతి గ్యారంటీని అమలు చేసే కార్యక్రమం చేసి తీర్తాం. ఆర్థికంగా ఇష్టారాజ్యంగా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన టీఆర్ఎస్ పార్టీ ఆనాడు వారి ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుడు పనులను
ఈరోజు ప్రభుత్వంలో మనకు వచ్చాం కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా 4 గ్యారెంటీలను ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం, అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టగానే పాప ఎందుకు నడుస్తలేదని అడిగే మూర్ఖులు కొంతమంది ఉన్నారు. ఆ మూర్ఖుల్లో ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ వారు మనం ఇచ్చిన హామీలు ఎందుకు ఈ 3 నెలల కాలయంలో మరి అమలు చేస్తలేదని అడుగుతా ఉన్న వైనంలో ప్రజలారా మీరందరూ నిర్భయంగా ఉండండి, నిశ్చింతంగా ఉండండి. ఈరోజు రైతులకు సంబంధించిన రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఈరోజు ఇంకా ఇళ్ల నిర్మాణమే కానీ 6 గ్యారెంటీలు మా బాధ్యత, చేసి తీరుతాం, ముందుకు పోతాం. ప్రజల సంక్షేమాన్ని కోరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా 5 సంవత్సరాలు మొదటి దఫగా మేమిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీ నాయకుడు, మీ అభిమాన నాయకుడు లక్ష్మణ్ కుమార్ నిరంతరంగా మరి అధికారంలో ఉన్నా లేకున్నా ఒక్కసారి గెలిచి ఓడిండు. కసితో మీరందరూ నిలబడి మేము గెలిచి చూపెడతాం మీ నాయకుడిని నిలబెట్టిన వైనంలో ఈరోజు మన ముందడ ఉన్న ఒక యువ నాయకుడు గడ్డం వంశీ బాధ్యతతో నేను వచ్చి ప్రజాసేవ చేయాలని ముందుకొచ్చిన వ్యక్తిని మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ మరి మీ ఆశీర్వాదంతో పెద్ద మెజారిటీతో వారిని గెలిపించి ధర్మపురి నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ ఈ 7 నియోజకవర్గాల్లో అన్నిటికంటే ఎక్కువ ధర్మపురి నియోజకవర్గంలో మీరు సాధించి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి రాబోయే కాలంలో వంశీ గారు ఈ ప్రాంతానికి అనేక కార్యక్రమాలు చేసే ఒక బాధ్యతను ఇవ్వండి అని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్.